అవతార్ మెహర్ బాబాకి జై. సహజంగా మానవులకు భగవంతుడంటే ఎంతో భక్తి, గౌరవం, ప్రేమ అనేది ఉందో లేదో చెప్పలేము, కానీ భక్తి అనేది మాత్రం చాలా ఉంది. ముఖ్యంగా హిందువులకైతే చెప్పలేనంత ఆరాధన. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. అందరూ కూడా మన యొక్క సమస్యల్ని, మన కష్టాలని పారద్రోలి మనకి సుఖాలను ఇవ్వటానికే భగవంతుడు ఉన్నాడు అన్న ఆరాధనలో భగవంతుణ్ణి పూజిస్తున్నారు. ప్రేమిస్తాం కాదు, పూజిస్తున్నారు. అయితే నిజంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకే దేవుని భిన్న రూపాలైన అనేక రూపాలని అనేక మంది దేవుళ్ళుగా భావించి, ఒకే దేవుని భిన్న రూపాలని అనేక దేవుళ్ళుగా భావించి అందరినీ కనుక స్తుతించి పూజిస్తే మనకెంతో లబ్ధి చేకూరుతుందని హిందువులు ముఖ్యంగా ఎంతో కష్టపడి భగవంతుణ్ణి పూజిస్తారు. నిజానికి భగవంతుడికి కావాల్సింది ఈ పూజాధికారులు కానీ, ఈ మంత్రోచ్చరణలు కానీ, ఈ పుస్తక పఠనాలు కానీ, లేకపోతే ఉపవాసాలు కానీ, కర్మకాండల ప్రకారం ఆచరించడం కానీ కావాల్సింది కాదు. అవన్నీ చేసినందువలన మనకు ఎనర్జీ, శక్తి వేస్ట్, ధనం వేస్ట్, సమయం వేస్ట్ తప్ప భగవంతుడు ఇవన్నీ కూడా చూసి ఉప్పొంగిపోయి మనకి కావలసినది అమర్చడు. మరి ఎవరికి వాళ్ళే చిన్నతనం నుంచి కూడా మనం చేసిన పూజాధికారులు చూస్తుంటే ప్రతి వాళ్ళు ఆనంద డోలికల్లో పోగొచ్చు. మరి అన్ని పూజలు చేసినప్పటికీ ఎప్పటికప్పుడే సమస్యలు వస్తున్నాయి, దుఃఖం అనేది వస్తుంది, బాధలు అనేది ఏమీ కూడా సమస్య పోవటం లేదు. మరణించే వరకు కూడా ఏదో ఒకటి వస్తుంది. మరి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే గత జన్మల్లో చేసుకున్న కర్మ ఫలాలు అనుభవించాలి. గత జన్మల్లో మంచి పనులు చేస్తే ఇప్పుడు ఈ జన్మలో మనకి సంతోషాన్ని ఇచ్చే పనులు జరుగుతాయి. గత జన్మల్లో చెడు కర్మలు చేసుకుంటే గనక దాని యొక్క బాధ ఏదో ఒక రూపంలో మనకి ఆవేదన కలుగుతుంది. అది తెలుసుకోకుండా ఆ దేవుడికి గనక మొక్కుకుంటే, లేకపోతే ఈ పూజలు చేస్తే, ఆ వ్రతం చేస్తే మన కష్టాలు సమసిపోతాయని భ్రమలో పడి జీవిస్తున్నాం మనందరం. అదంతా కూడా తెలియజేయటానికి ఇప్పుడు మెహర్ బాబా రూపంలో భగవంతుడు వచ్చి మనకి ఎంత చక్కగా తెలియజేశాడంటే, మీరందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు, నిద్రపోతున్నారు, అందువలన మిమ్మల్ని మేలుకొల్పటానికి వచ్చాను నేను. మేలుకొల్పటం అంటే ఏమిటి? మీరు కాదు, నేను ఫలానా మనిషిని, ఫలానా వ్యక్తిని అనుకుని జీవిస్తున్నాం మనం. మిగతా వాళ్ళందరూ వేరు వేరు అన్న భావనలో, కానీ నిజానికి మీరందరూ కూడా భగవత్ స్వరూపులే. భగవద్ అనుభూతి చెందటానికే మీకు ఈ మానవ జన్మను భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కానీ, దుఃఖాన్ని కానీ, ఆనందాన్ని కానీ శాశ్వతమని భావించకండి. అవన్నీ కూడా ఈ శరీరం అనే సాధనతో మనం అన్ని కూడా అనుభవించాల్సిందే. కాబట్టి భగవంతుణ్ణి ఈ సమస్య తీర్చమని, ఈ కష్టాన్ని పారద్రోలమని, మాకు కావలసినంత ఇమ్మని భగవంతుని మనం కోరుకోకర్లా. ఆ విధంగా మనకి తెలియజేయడానికి ఇప్పుడు మెహర్ బాబా రూపంలో భగవంతుడు మనకి వచ్చి ఎలా తెలియజేశాడు? ముందుగా మనం అంతా కూడా వివరంగా తెలుసుకోవాలి. చిన్నపిల్లలు చూడండి, వినాయకుడికి పూజ చేస్తున్నామంటే మరి మనిషిలాగానే ఉన్నాడు, తొండం ఎలా వచ్చిందని పిల్లలు అడిగితే ఎంతో సహనంతో తల్లి కథ చెబుతుంది. పార్వతీదేవి నలుగు పెట్టుకొని ఇదంతా కథ చెబుతుంది. ఆ వాటిని అయితే నమ్మేస్తున్నాం మనం. ఎవరు చూశారు? నిజానికి ఎవరు చూడ తప్పు కాదు, కానీ స్వయంగా భగవంతుడు మెహర్ బాబా రూపంలో మన మధ్యకు వచ్చి ఆయనతో అనుసరించి నడిచి జీవితం సాగించిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ స్వయంగా బాబా యొక్క జీవన తత్వాన్ని, ఆ దైవత్వాన్ని అనుభవించి సాక్షాత్తు భగవంతుడే మన మధ్య ఉన్నాడని అంగీకరించి చెప్పిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆయన చెబుతున్నారు, నిజానికి సృష్టికంతటికి కూడా భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్క భగవంతుడు కూడా నిరాకారుడు, సాకారుడు. అంటే కంటికి కనపడతాడు, కంటికి కనపడడు కూడా. ఎందుకని? ఆ సృష్టి ప్రారంభానికి ముందు నిజానికి నిన్న సాయంత్రం 4 గంటలకి ఇక్కడికి వస్తే అసలు ఎక్కడ బాబా కార్యక్రమం జరుగుతుందన్న సందేహం వచ్చింది. ఎందుకంటే ఎవరు లేరు, బాబా ఫోటో లేదు, మనుషులు లేదు, ఏమీ లేదు. ఎందుకనంటే ఎవరికి తెలియదు. మరి ఇవాళ రోజున ఎక్కడే జరుగుతుందని ఎంత ఆనందంగా ఉన్నది.
అలాగే సృష్టి ప్రారంభానికి ముందు భగవంతుడి యొక్క స్థితి నిరాకార స్థితి. నిరాకారం అంటే అసలు ఆకారం అనేది లేదు, అన్నిటా అంతటా వ్యాపించి ఉన్నది భగవంతుని యొక్క స్థితి. భగవంతుడు లేని చోటు లేదు, భగవంతుడు కానిదేదీ లేదు. మరి మనం చిన్నతనం నుంచి పూజించేదేంటి? భగవంతుడంటే ఈ చిత్రపటాల్లో, ఆలయాల్లో, లేకపోతే ఇంటిలో ఈశాన్య గదిలో, ఆకాశంలో ఉంటాడు దేవుడు, అంతే తప్ప అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు, అన్ని భగవంతుడే అన్న విషయం మనకు తెలియదు. కానీ ఇప్పుడు మెహర్ బాబా రూపంలో భగవంతుడు చెప్తున్నాడు, అన్నిటా అంతటా భగవంతుడి యొక్క స్థితి వ్యాపించి ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్న భగవంతుణ్ణి పరబ్రహ్మ, పరమాత్మ, యజ్దాన్ అని అంటారు. మనం చూడండి, చిన్నప్పుడు బుజ్జి, పండు, చిన్ని అని అనేక రకాలు పిలుస్తారు. పెద్దయినాక ఇంకా ముద్దుగానే పిలుచుకుంటారు కొంతమంది, ముసలిదైనా పాప అని పిలుస్తారు కొంతమంది. అలాగన భగవంతుడు కూడా సృష్టి ప్రారంభానికి ముందు పరబ్రహ్మ, పరమాత్మ, యజ్దాన్ అనే పేర్లతో పిలువబడ్డాడు. అలాంటి భగవంతుడికి తన సహజ గుణాలైన అనంత శక్తి, జ్ఞానము, ఆనందము నాకున్నాయని కూడా ఆయనకి తెలియదు. ఆయనకి ఒక నామము గాని ఒక రూపము గాని లేదు. అలాంటి స్థితిలో ఉన్న భగవంతుడికి ఒకానొక సమయంలో నేనెవరిని అన్న ఆలోచన వచ్చింది, లహర్ కలిగింది. ఆయన ఇచ్చ నేనెవరిని అన్న లహర్ ఎప్పుడైతే కలిగిందో వెంటనే భగవంతుని నుండి భగవంతుని శక్తి ప్రకటితమైంది. కేవలం ఒక ఆలోచన రావటంతోనే ఆ భగవంతుని నుండి భగవంతుని శక్తి ప్రకటితమైంది. ఎలా ప్రకటితమైంది? మొదటగా వాయు రూపంలో, వాయు రూపం అంటే గాలి రూపంలో, ఆ గాలి రూపం అయిపోయిన తర్వాత జల రూపములో, జల రూపం అయిపోయిన తర్వాత శిల రూపములో, ఒకదాని తర్వాత ఒకటి, అన్ని ఒకేసారి కాదు. ముందుగా వాయు రూపము, జల రూపము, శిల రూపము, తర్వాత లోహము అంటే ఖనిజ రూపము, తర్వాత వృక్ష రూపము, తర్వాత క్రిమికీటకాదుల రూపము, తర్వాత జలచరాల రూపము, తర్వాత పక్షి రూపము, తర్వాత జంతు రూపము, చివరికి మానవ రూపము. ఒకదాని తర్వాత ఒకటి పరిణామక్రమంగా భగవంతుని నుండి వచ్చిన శక్తి ఇలాగ రూపాలు దాల్చింది. ఇప్పుడు మనందరం మానవులం, మనందరం కూడా అవన్నీ రూపాలు పరిణామక్రమంగా దాల్చి ఇప్పుడు మానవ రూపానికి వచ్చామన్నమాట. ఈ మానవ రూపానికి వచ్చిన తర్వాత 84 లక్షల సార్లు స్త్రీగా పురుషుడిగా జన్మలు ఎత్తుతూ అనుభవాలు పొందాలి. ఎలాగా? స్త్రీ పొందే అనుభవాన్ని పురుషుడు పొందలేడు, పురుషుడు పొందే అనుభవాన్ని స్త్రీ పొందలేదు. 2 జన్మల్లో కూడా అనుభవాలని పొందుతూ ఉండాలి. అంటే అనుభవాలంటే సుఖము గాని, కష్టము గాని, శ్రమించటము గాని, ఏదైనప్పటికీ అనుభవాలు పొందుతూ ఉండి అప్పుడు గమ్యం చేరటానికి మనకి భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు. గమ్యం అంటే భగవద్ అనుభూతి చెందటానికి ఈ మానవ జన్మ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మానవ జన్మలో కూడా పరిణామక్రమంగా మానవ రూపం దాల్చిన తర్వాత ఏమైంది? సత్యాన్వేషణకై తపన ఏర్పడిన తర్వాత అనేక లక్షల జన్మలు గడిచిన తర్వాత ఇంకా ఈ ప్రాపంచిక సంబంధమైన విషయాల మీదకి ఆసక్తి పోతుంది. ఇప్పుడు మన విషయంలోనే చూడండి, ఏజ్ ప్రకారము చిన్న పిల్లలకి, మధ్యలో ఉన్న వాళ్ళకి, యుక్త వయసులకి, పెద్దవాళ్ళకి ఆలోచన విధానంలో తేడా ఉంది. మనకి ఎప్పుడు అంటే ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇక సినిమాలకు వెళ్ళాలి, లేకపోతే ఇంకేదన్నా చేయాలని ఆసక్తి పోయి గుడికి వెళ్తే పోతుంది, లేకపోతే ఇలా కార్యక్రమాలకు వెళ్తే పోతుంది అన్న ఆలోచనలో మార్పు వచ్చింది. అలాగనే మానవ జన్మల్లో కూడా అనేక లక్షల జన్మలు వచ్చిన తర్వాత మరి కొంతమందికి పెద్ద వయసు వచ్చినప్పటికీ ఇంకా ఆ కోరికలు ఉంటాయి. ఏమిటండి అంటే మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు చెప్తున్నాడు, అతి తక్కువ మానవ జన్మలు ఎత్తిన వాళ్ళకే అలా విషయ వాసనలు, భౌతిక ప్రపంచం సంబంధమైన కోరికలు ఉంటాయి. అతి తక్కువ మానవ జన్మలు ఎత్తిన వాళ్ళకి. అలా కాకుండా అనేక జన్మలు ఎత్తిన మానవుడికి ఎంతసేపు కూడా భగవత్ చింతనే ఉంటుంది. విషయ వాసనల మీద మనసు మళ్ళదు, లౌకిక విషయాల మీద మనసు మళ్ళదనమాట. అలా మానవ రూపంలో సత్యాన్వేషణకై, సత్యము కొరకై, భగవంతుడి కొరకై ఎప్పుడైతే తపన ఏర్పడుతుందో ఈ పరిమితమైన బుద్ధి, మనం అనుకుంటాం ఎంతో చదివాము, నేను చాలా తెలివిగా ఉన్నాము, నాకెవరు చెప్పక్కర్లేదు, అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ మానవుడు అన్నాక ఎప్పుడు కూడా పరిమితమైన బుద్ధి ఉంటది.
అలాగే పరిమితమైన అహంకారం ఉంటుంది. ఆ పరిమితమైన బుద్ధి అహంకారములతో ఏర్పడే మనస్సు వలన, దాని ద్వారా పొందే అనుభవాల వలన ఏమవుతుంది, మనకి ఆ భగవంతుని నుండి విడినప్పటికీ మనందరం ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు భగవంతుడి నుండే వచ్చాము. ముందుగా వాయు రూపం నుంచి మానవ రూపం వచ్చింది. కానీ మనకి ఆ భగవంతుని యొక్క సహజ గుణాలైన అనంత శక్తి, జ్ఞానము, ఎరుక, ఆనందము లేదు, ఆ అనుభవం కూడా లేదు మనకి. కానీ ఈయన మానవ రూపంలో వచ్చినప్పటికీ కూడా ఆ ఎరుకను నిరంతరము కూడా అనుభవిస్తున్నాడు. అదే మీకు నాకు తేడా అని చెప్పారు మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు. అలాగన ఆ సత్యాన్వేషణకై ఎప్పుడైతే తపన ఏర్పడుతుందో అప్పుడు ఈ పరిమితమైన బుద్ధి అహంకారం కూడా నశించిపోతాయి. మరి ఇప్పటికే మెహర్ బాబా అంటే పూర్తి విశ్వాసము, అచంచలమైన విశ్వాసము, ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళకి మామూలుగా ఏ విషయం మీద ఆసక్తి ఉండదు, ఏది కూడా వినాలనిపించదు. ఎందుకనంటే అంతా కూడా భ్రాంతి, ఏది కూడా నిజము కాదు, శాశ్వతం కాని దానికోసం మనం ఎందుకు తాపత్రయపడాలి అనే నిర్ణయానికి వచ్చిన బాబా ప్రేమికులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఆ పరిమితమైన బుద్ధి అహంకారము నశించిపోతుందో అది అపరిమితమైన భగవంతుడిలో ఉన్న అపరిమితమైన శక్తి ఆ యొక్క అనంతత్వంతో ఏకత్వం పొందుతుంది, కలిసిపోతుంది. ఎప్పుడైతే కలిసిపోతుందో అప్పుడు నీకు మోక్షము పొందినట్లు అని చెప్పారు మెహర్ బాబా. ఆ భగవదనుభూతిని పొందినట్లు, అదే భగవదైక్యత పొందినట్లు. అలా భగవదైక్యత పొందిన వారిని శివాత్మలు అని అంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా యుగములో 55 మంది ఉంటారు. ప్రతి యుగము కూడా 11 కాలాలు ఉంటుంది యుగానికి. ఒక్కొక్క కాలానికి కూడా 65 సంవత్సరాల నుంచి 125 సంవత్సరాల వరకు పరిమితి ఉంటుంది. ఈ 55 మందిలో కూడా శివాత్మలో 5గురిని సద్గురువులని పిలువబడుదురు అని మెహర్ బాబా చెబితేనే తెలిసింది. అందరికీ తెలుసు గీతా పఠనం ఏంటి, లేకపోతే ఖురాన్ ఏంటి, లేకపోతే బైబిల్ ఏంటి, ఎన్ని చదివినప్పటికీ ఈ సద్గురువుల యొక్క నామధేయం కానీ సద్గురువులు ఇలా వస్తారని కానీ మెహర్ బాబా చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు. మెహర్ బాబా తెలియకపోయినా షిరిడి సాయిబాబా ఆలయానికి వెళ్ళినా సాయి సద్గురు మహారాజుకి జై అంటారు. అది కూడా మనకి వినపడదు సమయం వచ్చే వరకు కూడా. షిరిడి సాయిబాబా కూడా దేవుడే ఎలాగ పరిణామ క్రమంగా మానవ రూపంలో ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి వెళ్ళి నేను భగవంతుడిని భగవదైక్యం చెందాడు షిరిడి సాయిబాబా. ఇప్పుడు ఇక్కడ పెట్టారు 5గురు సద్గురువులు కూడా. ఈ యుగంలో మెహర్ బాబా చెప్పారు ఈ 55 మంది సద్గురువులు ఎప్పుడైతే వీళ్ళెప్పుడు కూడా నిరంతరము భగవత్ చింతనతో జీవితం గడుపుతారో వాళ్ళకి ఆధ్యాత్మికమైన త్రోపుణ్ణి ఇస్తా ఉంటారు ఈ 5గురు సద్గురువులు. ఈ యుగంలో ఇక్కడ ఉన్న ఫోటోలు షిరిడి సాయిబాబా, బాబా జాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్, ఉపాసని మహారాజు, ఈ 5గురు సద్గురువులు ఇక్కడ భగవంతుణ్ణి పిలిచారనమాట ఈ యుగంలో రావడానికి. ఈ 5గురు సద్గురువులు కూడా ఆధ్యాత్మికమైన త్రోపుడిని ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఏమవుతుంది, అధర్మం పెంచిపోయి అవినీతి ఎక్కువైపోయి అంతా కూడా విధ్వంసం పెరిగిపోయినప్పుడు ఈ 5గురు సద్గురువులు కూడా నిర్గుణ నిరాకారుడైన భగవంతుణ్ణి, ఒక ఆకారము ఒక రూపము లేని భగవంతుణ్ణి సగుణ సాకారుడుగా ఒక రూపము ధరించి భూమి మీదకి వచ్చి నీ సృష్టిని పరిపోషించుకోమని ప్రార్థిస్తారు 5గురు సద్గురువులు ప్రతి యుగములో. యుగం అంటే 700 సంవత్సరాలకు కానీ 1400 సంవత్సరాలకు కానీ ఈ సద్గురువుల యొక్క పిలుపు ఉంటేనే భగవంతుడు పురుష మానవ రూపములో, పురుషుడుగా మానవ రూపంలో ఈ భూమి మీదకి వస్తూ ఉంటాడు. కానీ అవతారుడు ఎలా వస్తాడు, పరిణామక్రమం లేకుండానే, సృష్టి మొదలైనప్పుడు పరిణామక్రమం అవసరం లేకుండానే ఎరుకతో తన యొక్క సహజ లక్షణాలని అనుభవిస్తూ ఉంటాడో ఆయనే ప్రథమ సద్గురువు, తొలి సద్గురువు, తొలి ఆత్మ. ఆయన్నే అవతారుడు, లేకపోతే మెస్సయ్య, లేకపోతే ప్రవక్త అని అంటారు. ఈ అవతారుడు పంచ సద్గురువుల యొక్క పిలుపు లేనిదే ఈ భూమి మీదకి రాడు. అందుకనే మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు చెప్తున్నాడు, నేను ఇప్పటికీ 5329వ అవతారంగా మీ మధ్యకి వచ్చాను, మీకు నన్ను గుర్తించడం చేత కాదు. నిజంగానే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, తీవ్రమైన ఆఘాతం కలిగినప్పుడు తండ్రి వచ్చి నన్ను కాపాడు అంటాం. నిజంగా భగవంతుడు వచ్చి మన ఎదుట నిలబడినా మనం ఆయన్ని గుర్తించలేము, గుర్తించినా నమ్మలేము.
ఎందుకని భగవంతుడు కావాలి మనకి. కానీ భగవంతుడు అంటే శంఖ చక్ర గదాలతో లేకపోతే ఆభరణాలతో పట్టు పంచులతో వస్తాడని అనుకుంటారు. కానీ పురుష మానవ రూపంలో మనలాగానే ఉంటాడు ఆయన. ఎవరు కూడా గుర్తించరు. వాళ్ళ రోజున శ్రీరాముడు అంటే అందరూ కూడా పూజిస్తున్నారు. మరి శ్రీరాముడుగా ఉన్నప్పుడు దేవుడిని సద్గురువులు మాత్రమే గుర్తించరు. అలాగనే కృష్ణుడిని కూడా ఏమన్నారు? చిలిపివాడు, గోపికాలోలుడు అన్నారు. మరి కంసుడేంటి, శశిపాలుడేంటి, లేకపోతే ఎంతమంది పూతన రాక్షసులు ఆయన మామూలుగానే అనుకరించి చంపబోయారు. అలాగని క్రీస్తు కూడా. అందుకనే మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు అంటున్నాడు, నేను ఇప్పటికి 5329 సార్లు మీ మధ్యకి వచ్చాను, మీకు తెలిసినంత వరకే. జోరాష్ట్రగా కృతయుగములో జోరాష్ట్ర పేరు పెట్టుకొని మీ మధ్యకి వచ్చి మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి చేతలు చేయమని ప్రజలకు చెప్పాడు. ఆ జోరాష్ట్ర అవతారం అయిపోయినాక త్రేతాయుగములో, కృతయుగం అయిపోయినాక త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగములో శ్రీరామచంద్రుడుగా సంకీర్తన చేస్తున్నారు. నిజంగా మనసు పెట్టి కనుక వింటే సంకీర్తనలోనే అనేకమైన విషయాలు మనకు తెలుస్తాయి. కానీ మనం చేసేది ఏంటంటే సంకీర్తన పాడేవాళ్ళు పాడతారు, నేను పంచేది పంచుతాను, నేను మాట్లాడేది మాట్లాడతాను. ఇంకా ఎందుకండి ఇక్కడికి వచ్చి? తెలుసుకోలేకపోతున్నాం మనం. కాలం యొక్క విలువ తెలుసుకోలేక మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తున్నాం. త్రేతాయుగములో ఆ జోరాష్ట్రే ఏమండి త్రేతాయుగంలో త్రేతాయుగంలో ఆ జోరాష్ట్రే శ్రీరామచంద్రుడిగా వచ్చి పితృవాక్య పరిపాలన చేసి ఏకపత్ని వ్రతుడుగా ఒకటే మాట, ఒకటే బాణము, రాక్షస సంహారం గావించి ప్రజలందరినీ కూడా చల్లగా పరిపాలించాడు. రామయ్య రాజ్యం అంటే చల్లని రాజ్యం అంటారు. మరి ఆ శ్రీరామచంద్రుడే ద్వాపర యుగములో, త్రేతాయుగం అయిపోయిన తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ఆ శ్రీరామచంద్రుడే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా పేరు మార్చుకున్నాడు భగవంతుడు. శ్రీకృష్ణుడుగా వచ్చి ఏం చేశాడు? యుద్ధ భూమిలో కర్తవ్యాన్ని బోధించాడు మనిషికి. ఏమని? కర్త కర్మక్రియ అన్ని నేనే, నీవు నిమిత్త మాత్రుడు అన్నాడు అర్జునుడితో. అమ్మో, నా బంధువులు నేను చంపలేను అంటే. మరి అది కృష్ణుడు ఎవరు? ఆ శ్రీరాముడే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే కలియుగములో గౌతమ బుద్ధుడుగా పేరు మార్చుకొని వచ్చాడు. గౌతమ బుద్ధుడుగా వచ్చి ఏం చెప్పాడు? అహింసే పరమధర్మము, హింసను విడనాడండి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని. కోరికలే నీ దుఃఖానికి మూల కారణము. నిజమే, ఎవరికి వాళ్లే ఆలోచించుకోండి. మనకు ఉన్నవి చాలకుండా ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది ప్రతి వాళ్ళకి కూడా. భగవంతుడు ఎవరికి కావలసింది వాళ్ళకి సమకూర్చినప్పటికీ కూడా ఇంకా ఏదో కావాలి. అది గనక తీరకపోతే చెప్పలేనంత బాధ. ఏమీ చెయ్యబుద్ధి కాదు, ఎవరి మాట వినబుద్ధి కాదు. కారణం కోరిక. కోరికలే దుఃఖానికి మూల కారణం కాబట్టి కోరికలను విడనాడండి, కష్టాలను సహనముతో ధైర్యంతో ఎదుర్కొనండని గౌతమ బుద్ధుడుగా వచ్చి చెప్పాడు. ఆ గౌతమ బుద్ధుడే తర్వాత అవతారంలో జీసస్ క్రీస్తుగా. నిజమే, ఇవాళ రోజున మెహర్ బాబా అంటే పూర్తి విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆ రాముడే జీసస్, ఆ జీసస్సే మన మెహర్ బాబా అని ప్రేమ కలుగుతుంది తప్ప మామూలు ప్రజానీకానికి క్రిస్టియన్ల పండగ అండి ఇది. క్రిస్టియన్లు అంటే ఎవరు? అందరూ ఒకటే. ఆ దేవుడే ఈ దేవుడు, ఒక్కడే దేవుడు, అందరి పండగే. అందుకనే నిజమైన జ్ఞానము కలిగిన మెహర్ బాబా దాంట్లో వాళ్ళు నిజమైన భగవంతుడి పుట్టిన రోజుని క్రిస్మస్ రోజునే చాలా సెంటర్లు ఓపెనింగ్ చేసుకుంటున్నారు. ఇవాళ రోజున 5 సెంటర్లో 3 సెంటర్లో 2 సెంటర్లు ఓపెనింగ్ జరుగుతుంది. ఇది ఒకటి, అనకాపల్లి దగ్గర ఇంకొక సెంటర్ ఓపెనింగ్ జరుగుతుంది. ఎందుకనంటే అందరి దేవుడు ఒక్కడే.
క్రిస్టియన్ల దేవుడు కాదు యేసుక్రీస్తు. ఆ రాముడే యేసు ప్రభువుగా వచ్చాడు. యేసు ప్రభువుగా వచ్చి ఆయన ఏమన్నాడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి, అందరూ కూడా సహనముతో తోటి మానవులను ప్రేమించండి. అయితే క్రైస్తవులు మాత్రం ఆయన చెప్పినట్టు ఆచరిస్తున్నారా? భగవంతుడు చెప్పినది ఒకటి, మన బుద్ధికి తగినట్టుగా మన మనసు చెప్పినట్టుగా మనం ఆచరిస్తూ మేము ఆ మతం మీరు ఆ మతం అని వేరువేరు భావాలతో శత్రుభావాన్ని పెంచుకుంటున్నారు తప్ప అందరూ ఒకటే అన్న భావన ఎవరికీ లేదు. ఆ విధంగానే జీసస్ క్రీస్తు అవతారం అయిపోయినాక మహమ్మద్ ప్రవక్త అంటే మొన్న రీసెంట్ గా జరిగిన ముస్లింల పండగలండి, వాళ్ళ మసీదుల్లో ప్రార్థనలు చేస్తారని. మరి ముస్లింల పండగ ఏమిటి? అది కూడా మన రాముడే, అది కూడా మన కృష్ణుడే. ఆ కృష్ణుడే ఇప్పుడు మహమ్మద్ ప్రవక్తగా జన్మ తీసుకొని సోదర భావంతో ఐకమత్యంతో అందరూ ఉండండి అన్నాడు. ఆ మహమ్మద్ ప్రవక్తే 1400 సంవత్సరాల తర్వాత మెహర్ బాబాగా, ఇప్పుడు మెహర్ బాబా అంటే ఎవరు? కొత్త దేవుడు కాదు. మన హిందువులందరూ కూడా అతి ప్రాచీన కాలం నుంచి ఆరాధించే ఆ శ్రీరామచంద్రుడే, ఆ కృష్ణ పరమాత్మే, ఆ యేసు ప్రభువే, ఆ మహమ్మద్ ప్రవక్తే, ఆ జోరాస్ట్రే ఇప్పుడు మెహర్ బాబా రూపంలో మన మధ్యకు వచ్చి మరి ఆయన ఏం చెప్పాడంటే సృష్టిలో ఉన్న సకల జీవకోటికి కూడా హాని చేయకుండాటే భగవంతుణ్ణి ప్రేమించటం. అసలు ఏ పూజలు చేయక్కర్లేదు, ఏ పద్యాలు చదవక్కర్లేదు, ఏ మంత్రాలు అక్కర్లా, ఉపవాసాలు అక్కర్లా. సృష్టిలో ఉన్న సకల జీవకోటికి హాని చేయకుండాటే. హాని అంటే మనం ముందు కాలు మీద వెళ్తాం అంటే ఏంటి? కత్తితో పొడవక్కర్లా, మనసు గాయపరిచేటట్టుగా మాట్లాడటమే హాని చేయటం. అలాగే ఇష్టము లేకుండా మాట్లాడటమే హాని చేయటం. ఇతరులను పెద్దవాళ్ళని తిరస్కరించడమే హాని చేయటం. అదే మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు అంటున్నారు, మీరు పూజలు చేసినందువల్ల, నాకు పూలదండలు సమర్పించినందువల్ల, కొబ్బరికాయలు కొట్టినందువల్ల, ఉపవాసాలు ఉన్నందువల్ల భగవంతుడు మిమ్మలను మెచ్చుకోడు. మీరందరూ కూడా వృధా ప్రయాసపడటమే. అది చేసినప్పటికీ కూడా, ఒకవేళ మనసు ఒప్పక చేసినప్పటికీ కూడా, మీరు ఎప్పుడైతే ప్రేమతో ప్రతి వారిలో కూడా ఉన్నది భగవంతుడే. ఇప్పుడే తెలుసుకున్నాం, భగవంతుని నుండి భగవంతుని శక్తి ఇన్ని రూపాలతో ప్రకటితమైందంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలో భగవంతుడి యొక్క ఉనికి ఉన్నది. కాబట్టి ఇతరులు చేసే పనులు మనకు గనక నచ్చకపోతే, మనకు బాధ కలిగినప్పుడు సహనముతో వారికి దూరంగా ఉండండి తప్ప వాళ్ళతో వాగటం గాని, అంటే వారితో గొప్ప యుద్ధం చేయటం గాని, వారిని తిరస్కరించడం గాని చేయొద్దు. ఎవరిని ఏమన్నప్పటికీ భగవంతుని మీరు అన్నట్టే. ఆయన ఏమంటున్నాడు, ఎప్పుడైతే మీరు భగవంతుని ఇచ్చకు పాత్రలు అవుతారో, భగవంతుని ఇచ్చ కంటే పూర్తి శరణాగతి అవ్వాలి. భగవంతుడి యొక్క కృప పొందాలంటే ఆయన ఇచ్చకు మనం బద్దులై పూర్తి శరణాగతి. అంటే అదేమిటండి? కొత్త వ్రతమా? సంతానం లేని వాళ్ళకి సంతోషి మాత పూజ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పొట్టలో పాలు పోయడం, కొన్ని చెప్తారు. అలాగే ఇది కూడా ఒక మంత్రము కానీ ఏదైనా చెయ్యాలా శరణాగతి అంటే? ఏమీ లేదు. ఎటువంటి పరిస్థితిలో కూడా నిశ్చంతగా ఉండటమే. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు చాలా బాగా చెప్పారంటే నాకు ఎంతో ఆనందం. ఎవరైనా ఒక పాయింట్ చాలా చెప్పలేదంటే ఇక రెండోసారి వాళ్ళతో మాట్లాడను నేను. ఎందుకంటే నాకు తప్పు ఉంది కదా, మరి మన మనసు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు మెహర్ బాబా చెప్పింది ఏంటంటే, మీ జీవితంలో ఎటువంటి స్థితిలో కూడా నిశ్చంతగా సుఖము కలిగిన దుఃఖము కలిగిన, మిమ్ములను పొగడినా అవమానించిన ఒకటే భావముతో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు సంపూర్ణ శరణాగతితో ఉన్నట్టుగా. మరి మనం అసలైన చేయకుండా రోజంతా ఉపవాసం ఉన్నామండి, దేవుడికి తిరుపతి వెళ్తున్నామండి, కాశీ వెళ్తున్నామండి, ఏదేదో చేస్తున్నాం, కానీ ఎందుకండి నాకు ఈ బాధలు అనుకుంటున్నాం అంటే అజ్ఞానంలో జీవిస్తున్నాం అనమాట. అదే మెహర్ బాబా అంటున్నారు, భగవంతుడు మానవునికి ఇచ్చే కానుక దివ్య ప్రేమ. కానీ మనం ఏం చేస్తాము? మీ యొక్క సహవాస పెట్టుకుంటాము, మళ్ళీ వార్షికోత్సవానికి ఇంతకు ఇంత ఎదిగితే అప్పుడు మనకు ఆనందం. కానీ మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఎటువంటి స్థితిలో కూడా మీరు మనస్సుని
చెలించనీయకుండా ఏకాగ్రతతో భగవంతుని మీద మీ దృష్టి ఎప్పుడైతే నిలుపుతారో గత జన్మల్లో చేసుకున్న కర్మలన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి. మనం గమ్యం చేరడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకనే మెహర్ బాబా అంటున్నారు, సృష్టిలో ఉన్న ప్రతి జీవకోటిని కూడా మీరు ప్రేమించండి. అందరినీ నేను ప్రేమించడానికే వచ్చాను, కానీ అతి కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తించుతున్నారు. నా శరీరం చాలించిన తర్వాత నా కొరకై ఎగబాకుతున్నారు, ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడని. ఎందుకనంటే ఆయన మానవ రూపంలో మన మధ్యకి 1894 ఫిబ్రవరి 25వ తారీఖున పూనాలో ససూన్ హాస్పిటల్లో ఈ 5 సద్గురులు ఎన్నిక చేసిన పార్సీ దంపతుల గర్భాన 2వ కుమారుడిగా జన్మ తీసుకున్నారు. తర్వాత ఎదిగిన తర్వాత మొదట మీర్వాన్ షరియార్జీ ఇరానీ, తర్వాత మెహర్ బాబాగా పేరు పిలువబడి 14 సార్లు ప్రపంచ పర్యటన చేసినప్పుడు ఒకసారి మెహర్ బాబా ట్రైన్లో వెళుతూ తెల్లవారుజామున నాకు టీ తాగాలని ఉంది అని అడిగారు. సైగలతో మౌనం పాటించారు ఈ అవతారంలో భగవంతుడు. అడిగితే అతని యొక్క మండలి సభ్యుడు యూరిచ్ జస్సావాలా ఏం చేశాడంటే, నేను తీసుకొస్తాను బాబా అని ప్లాట్ఫారం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు తెల్లవారుజాము కదా, మనకి టీ స్టాల్స్ తెల్లారే లేచి స్నానం చేసి అన్నిటికీ అగరత్తులు వెలిగించి పూలు పెట్టి పూజ చేస్తాం మనం ఇంట్లో. అలాగే ఆ టీ స్టాల్ యజమాని కూడా అతని యొక్క టీ స్టాల్లో 10 ఫోటోలు ఉన్నాయి. ఎలాగో అయ్యప్ప స్వామి, షిరిడి సాయిబాబా, ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ తల్లి. ఇప్పుడే అనుకుంటున్నాం కదా, ఒకే దేవుని భిన్న రూపాలను అనేక దేవుళ్ళుగా భావించి పూజిస్తాం మనం. ఈ దేవుడికి హారతి ఇచ్చి ఆ దేవుడికి ఇవ్వకపోతే ఏం జరుగుద్దో, పిల్లవాడు పడినా హారతి ఇవ్వలేదు కాబట్టి జరిగిందని భార్య చెప్పుద్ది. అలాగన మనకు అనుమానం అనమాట. ఆ టీ స్టాల్ యజమాని కూడా అందరికీ కూడా హారతి పూలిచ్చి కళ్ళు మూసుకొని అదే పనిగా ప్రార్థిస్తున్నాడు. సాక్షాత్తు భగవంతుడే నీ చేత టీ తాగాలని చెప్పి అక్కడ ఎదురు చూస్తూ ఉంటే ఈయనేమో కనపడని ఫోటోలకు దండం పెట్టుకుంటూ తండ్రి నన్ను కాపాడు అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా ఉంటది మనది. అలాగన ఎంతసేపు ఉన్నా కళ్ళు తెరవట్లా. ఇంతలోకి ట్రైను వెళ్ళిపోవడానికి విజిలేసింది. ఈ రుచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. బాబా కూడా ట్రైన్లో వెళ్ళిపోయారు. అంటే వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాడు. మనం ఏం చేస్తాము, పటంలో ఉన్న దేవుడికి చక్కెర పొంగలి, లేకపోతే క్షీరాన్నం, చక్కెర కేళీలు అన్ని సమర్పించేసి నైవేద్యం సమర్పయామి, కళ్ళకద్దుకో హారతి. ఏమిటిది, పిచ్చి పనులు అంటారు. అందుకనే మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు అన్నాడు, సృష్టిలో ఉన్న ఏ జీవకోటికి ఏది చేసినా మీరు భగవంతుడికి చేసినట్టే. అందరినీ కూడా ప్రేమించండి. అందరినీ ప్రేమించటం చేత కాకపోతే మీ కుటుంబ సభ్యులలో ఎవరికి ఏది చేసినా నేను భగవంతుడికి చేస్తున్నానన్న భావనతో ప్రేమతో చేయండి. ఎంతమంది అలా చేస్తున్నారు, గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇంటిని తర్వాత అత్తగారు కనుక పిలిస్తే తెల్లారింది మొదలెట్టింది అంటారు, మామగారు పిలిస్తే ఎప్పుడు వదులుతాడు అంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే ఈ స్కూల్లో ఒకటి నా ప్రాణానికి వచ్చినాయి అంటారు. అంటే ప్రతిదీ కూడా మనకి కష్టమే, కానీ మనం చాలా భక్తి మార్గంలో ఉన్నామని భ్రమలో జీవిస్తున్నాం. అదే మెహర్ బాబా అంటున్నారు, ఎవరికి తగ్గ కర్మలు వారు అనుభవించడానికి భగవంతుడు ప్రతి కుటుంబాన్ని నిర్ణయించాడు. నువ్వు అనుకుంటావు దానికి ఎందుకు చేయాలి, ఆయనకి ఎందుకు చేయాలి, ఈవిడికి ఎందుకు చేయాలి, కాదు. వాళ్ళకి నీకు భగవంతుడు అప్పచెప్పిన బాధ్యత. వీళ్ళు నా బిడ్డలు కాదు, నాకు భగవంతుడు అప్పచెప్పిన బాధ్యతగా వీళ్ళని నేను పోషించాలని భర్త అనుకోవాలి. కాదు నేను పెడితేనే మీరు బతుకుతున్నారంటారు ఒక్కొక్క భర్త. అలాగే భార్య నేను లేకపోతే మీరు ఉండలేరంటారు. కాదు, భగవంతుడు నీకు అప్పచెప్పిన బాధ్యత నేను భగవంతుడికి చేస్తున్నానన్న భావనతో చేస్తే అప్పుడు భగవంతుడిని నీవు సంతోషపెట్టినట్టు. అందుకనే మెహర్ బాబా రూపంలో వచ్చిన భగవంతుడు అన్నారు, అతి సున్నితంగా అతి తేలికగా మీరు గమ్యానికి చేరే మార్గాన్ని నేను మీకు తెలియపరచడానికి నేను కొలుపటికే గాని బోధించుటకు రాలేదు అని చెప్పారు. అలాగే మీరందరూ కూడా స్త్రీ గాని పురుషుడు గాని భగవద్ అనుభూతి చెందడానికి అర్హులు. మరి రేపు ఓట్లేస్తే గనక 18 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఓటు హక్కు ఉంది. మరి చిన్నపిల్లలు నేనేస్తానంటే వాళ్ళని రానివ్వరు. కానీ మనకు మాత్రం చిన్నదైనా పెద్దదైనా ఎవరైనా అందరికీ కూడా భగవద్ అనుభూతి చెందే హక్కు ఉంది. కాబట్టి ఆ భగవద్ అనుభూతి చెందటానికి భగవంతుడు నిర్ణయించిన జీవితాన్ని యథాతథిగా స్వీకరించి దేనికి పొంగిపోక భగవంతుని నిరంతరము. ఇప్పుడు వచ్చిన అవతారం మెహర్ బాబా కాబట్టి దీనికి అనంతమైన విశిష్టత ఉంది. 100 సంవత్సరాల వరకు దానికి విశిష్టమైన
విధమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆయన శరీరం వదిలి ఇప్పటికి 47 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ మిగిలిన కాలాన్ని ఇతర విషయాలను గురించి ఆలోచించకుండా, లేని దాని కోసం ఏడవకుండా, ఉన్నదానితో తృప్తి చెంది నిరంతరము ఎవరైతే ఆ బాబా నామాన్ని హృదయపూర్వకంగా స్మరిస్తారో, తెల్లవారి లేచిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి పడుకునేటప్పుడు హృదయపూర్వకంగా మన రాముడే, మన కృష్ణుడే, మన జీసస్సే, మన ప్రవక్తే కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఎవరికి చేసిన ఈ రోజులగా ఇటు ఎవరికైతే మనసులో విరుద్ధ భావాలు ఉంటాయో కుటుంబ సభ్యులకు చేయాలన్నది తుడిచిపెట్టేసి, నేను చేసేది భగవంతుడికి, భగవంతుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి నేను ప్రేమతో చేస్తే ఆయన్ని సంతోషపెట్టినట్టు, ఎంత ఖరీదు పూలదండ వేసినా, ఎంత ఖరీదు పళ్ళు పెట్టినా భగవంతుడు లొంగడు. అది గుర్తు పెట్టుకుని ఆయన చెప్పిన రీతిగా ఎప్పుడైతే నడుచుకున్నామో ఆయన ప్రేమకు మనం అర్హులం అవుతాం. కాబట్టి ఆ ప్రేమను పొందటానికి మనం జన్మ తీసుకున్నాం. కాబట్టి మన ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి మనకి చక్కని అవకాశాన్ని మని ఆ మెహర్ బాబాని ప్రార్థిస్తూ, మరి కనకయ్య గారు చాలా రెడీగా ఉన్నారు. మరి ఇచ్చిన సమయం అయిపోయినట్టుంది. కాబట్టి ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నా తండ్రి మెహర్ బాబాకు, ప్రతి వారిలో ఉన్న ఆ పరమాత్మ కూడా హృదయపూర్వక జై బాబాలు చెప్పుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై.